హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. చలపలుకులు వేపిన శనగపప్పు అయితే చెక్కియండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా అయితే ఉందండి చెక్కి అయితే. నేను హాఫ్ కప్పు చలపలుకులు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత ఒకటి పట్టుకొని చూస్తే పై పట్టు వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత అయితే పట్టు అయితే బాగా క్లీన్గా అయితే వచ్చేస్తుందండి. అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకొని నెక్స్ట్ ఒక కప్పు బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. చాలా తక్కువ వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పాకం వచ్చే వరకు కలపాలండి. ఐలోనే ఫ్రై చేయకూడదు. అలాగే అలా కలుపుతూ ఉండాలి, అడుగు పట్టకుండా. అలాగా కలుపుతూ ఉంటే మనకైతే తెలుస్తుంది. పాకం వస్తే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది అన్నమాట. ముద్రపాకం అయితే రావాలి. ఈ ముద్రపాకం వచ్చినంత వరకు ఇలాగ కలుపుకోవాలి. మనం ఒక ప్లేట్లోకి నీళ్ళైతే నీళ్ళు తీసుకున్న తర్వాత అందులోకి వేసి చూస్తే ఇలా ఉండలాగా అయితే రావాలి. అలా అయితే ముద్రపాకం వచ్చినట్టుగా. ఇలాగ నెక్స్ట్ ఏమో ఇలా ప్లేట్లోని కొడితే సౌండ్ వస్తే అది ముద్రపాకం. ఒక హాఫ్ టీ స్పూను యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చు. నేనైతే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను. ఫ్లేవర్ అయితే బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. నెక్స్ట్ ఏమో కొన్ని చెప్పాను కదా, హాఫ్ కప్పు వేపిన శనగపప్పు, హాఫ్ కప్ ఏమో చల్లపలుకులు, ఒక కప్పు అయితే అయింది. ఈ పాకం వచ్చేసిన తర్వాత ఈ పలుకులు అయితే పాకంలోనైతే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ పలుకులు వేసుకొని కలుపుకోవాలి. ఈ లోపు మనం ఏంటంటే ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ రాసి పక్కన పెట్టుకోవాలి. వీడియో నచ్చినట్టుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇదిగోండి స్టవ్ ఆపేసిన తర్వాత పలుకులు వేసుకొని కలిపేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ పాకం చేసాం కదండి, ఇది వెంటనే వేసేయాలి. లేదంటే చల్లారిపోతే గట్టిగా అయిపోద్ది అనమాట. ఇంకో చూపించిన విధంగా తీసి ఆ పాకమేమో ఈ ప్లేట్లోకి వేసేసుకొని, చెయ్యి అయితే కాలిపోతుంది, అందుకోసం నేనైతే కొద్దిగా చేత్తోనైతే అద్దుకున్నాను. అద్దిన తర్వాత నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ తోటి అయితే అద్దుకోవాలండి. అద్దుకున్న తర్వాత మనము ఒక గంట లేదంటే ఒక అరగంట వరకు పక్కన పెట్టేస్తే చాలా బాగా వస్తుందండి చెక్కి అయితే. ఇవన్నీ చూపించిన విధంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ కింద కానీ లేదంటే స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎప్పుడూ ఒకే స్నాక్ కాకుండా ఇలా డిఫరెంట్గా స్నాక్స్ చేస్తుంటే చాలా ఇష్టంగా అయితే తింటారు కదండి పిల్లలు. నేనైతే చాక్ అయితే కనిపించట్లేదు, మళ్ళీ చల్లారిపోద్దని చెప్పేసి అని అట్ల పొల్లతో అయితే మనము వేడిగా ఉన్నప్పుడే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ఇలా ఘాటులాగా అయితే పెట్టేసుకోవాలి. ఇగో చూడండి చాలా బాగా వచ్చింది. ఎంతమందికి చెక్కి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.